ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా వరలక్ష్మీ వ్రత వైభవాన్ని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటూ ఉన్నాను. వరలక్ష్మీ వ్రతం శ్రావణ మాసంలో మహిళామణులు అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోటి జరుపుకునేటటువంటి ఒక గొప్ప వ్రతం. ఈ వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణ మాసంలో ఎప్పుడు జరుపుకోవాలి అనేది ప్రశ్న. పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం జరుపుకోవాలి అని శాస్త్రం. ఎందుకని పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారమే జరుపుకోవాలి అంటే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వృత్తాంతం మనకి కనిపిస్తుంది. పూర్వం నైమిశారణ్యంలో శౌనకాది మహర్షులు 88,000 మంది ఒక సుదీర్ఘమైన సత్రయాగం చేస్తూ ఉన్నారు. ఆ సత్రయాగంలో అనేక ఋషులు ఉన్నారు. జమదగ్ని, అలాగే భృగువు, విశ్వామిత్రుడు, కణ్వుడు, కుత్సుడు, మరీచి, ఇటువంటి వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నారు. యాగమంతా పూర్తయిపోయింది. ఆ యాగ ఫలితాన్ని త్రిమూర్తులలో సత్వగుణ ప్రధానుడైనటువంటి వాడికి సమర్పించాలి. కాబట్టి ఈ త్రిమూర్తులలో సత్వగుణ ప్రధానుడైన వాడు ఎవరు, ఇది నిగ్గుదేల్చడానికి మనలో ఒకళ్ళు వెళ్ళాలి అని ఆలోచించినప్పుడు అందరూ కూడా భృగువు యొక్క పేరు సూచించారు. భృగువు మొట్టమొదటి జన్మలో విష్ణుమూర్తి యొక్క శ్రీవత్సము అనేటువంటి పుట్టుమచ్చ నుండి ఉద్భవించిన వాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుల్లో కలిసిపోయి బ్రహ్మ మానసపుత్రుడుగా మళ్ళీ ఉద్భవించాడు, ఒక ఋషిగా. అటువంటి భృగువు ఇప్పుడు బ్రహ్మమానసపుత్రుడుగా ఉన్నాడు. ఆయన యొక్క భార్య పేరు ఖ్యాతి. ఈయన్ని పంపించారు. ముందు బ్రహ్మలోకం వెళ్ళాడు. అక్కడ సరస్వతీదేవితోటి సరస సల్లాపాలాడుతూ ఉన్నాడు. ఈయన రాకను పట్టించుకోలే. కోపం వచ్చింది భృగువుకి. ఓ బ్రహ్మదేవా, నీకు భూలోకంలో దేవాలయం ఉండకుండా ఉండుగా కాని చెప్పించాడు. కైలాసం వెళ్ళాడు. అక్కడ పార్వతీ పరమేశ్వరులు కూడా తాండవ నృత్యంలో ఉన్నారు. ఈయన పట్టించుకోలే. కోపం వచ్చింది. నీకు కేవలం లింగ రూపంలోనే ఆరాధన ఉండుగాక అని ఆయన్ని చేపించి విష్ణులోకం వెళ్ళాడు. 2 లోకాల్లో అవమానం ఎదురైంది. 3వ లోకానికి వెళ్ళాడు. అక్కడ కూడా లక్ష్మీదేవితోటి సరస సల్లాపాల్లో ఉన్నాడు విష్ణువు. కోపం నషాళానికి ఎక్కింది. కాలుతోటి ఎదురు రొమ్ము మీద ఒక్క తను దన్నాడు భృగు మహర్షి. ఆ ఉరకు స్థానం లక్ష్మీదేవిది. అటువంటి స్థానంలో తనటం వల్ల లక్ష్మీదేవికి ప్రచండమైన కోపం వచ్చింది. అలా తన్నినటువంటి వాణ్ణి కూడా ఏమాత్రం కోపగించుకోకుండా నా కఠినమైన వక్షస్థలం తాకి మీ యొక్క పాదం ఎంత కందిపోయిందో అని ఆ పాదాన్ని ఒత్తేట పరమాత్మ. కాకపోతే కొంతమంది అంటారు ఆ పాదంలో ఒక నేత్రం ఉంది, అది అజ్ఞానానికి సంకేతం, ఆ నేత్రాన్ని చిదిమేశాడు,
అందుకోసం విష్ణుమూర్తి ఇలా చేశాడు అని అంటారు. అది నిజానికి ఎంతో తెలియదు. అప్పుడు లక్ష్మీదేవి కోపం వచ్చి వైకుంఠాన్ని విడిచిపెట్టి కొల్హాపురం వెళ్ళిపోయింది. విష్ణుమూర్తి కూడా లక్ష్మీ లేని లోకంలో తాను కూడా ఉండలేక ఆయన మన తిరుమల క్షేత్రానికి వచ్చి అక్కడ ఒక పుట్టలో దూరి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ కథ అంతా వెంకటాచల వైభవంలో మనం చెప్పుకున్నాం. సరే, ఇతనికి పశ్చాత్తాపం కలిగింది భృగువుకి. పరమాత్మని తన్నేనే, ఎంతటి అహంకారిని నేను అని మళ్ళీ తన భార్యతో కలిసి ఆ పరాభట్టారికైనటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం కోసం కఠోరమైనటువంటి సాధన చేశాడు. ఆయన యొక్క సంకల్పానికి తపో బలానికి మెచ్చుకొని ఆ జగజ్జనని అయినటువంటి లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. వెంటనే వరం కోరుకోమంటే, ఓ తల్లి, నీలో ఉండేటటువంటి వైభవ కళను పుత్రికగా మాకు ప్రసాదించు తల్లి అని వేడుకున్నాడు భృగువు. జగన్మాత అనుగ్రహించింది. అలా వాళ్ళ ఇంట్లో ఒక కూతురుగా పుట్టింది లక్ష్మీదేవి. భృగువు యొక్క పుత్రిక కాబట్టి భార్గవిగా పిలువబడింది. అదే సమయానికి శ్రీమన్నారాయణుడు విశ్వ శ్రేయస్సు కోసం తపోభూమికి బయలుదేరాడు. ఆ సంగతి తెలిసినటువంటి ఇంద్రుడు విఘ్నాలను సృష్టించి ఆయన యొక్క గమనాన్ని నిరోధించమని కొంతమంది అప్సరసలనికి పురమాయించాడు. అయినా పురుషోత్తముడు ఏమాత్రం చెలించలేదు. మాయ అధీనంలో పెట్టుకున్నవాడు చరిస్తాడా? అప్పుడు విశ్వరూప దర్శనమిచ్చి ఆ విష్ణుమూర్తి తానేమిటో ఆ అప్సరస కాంతలకి చాటి చెప్పాడు. ఆ విషయం భార్గవీదేవికి తెలిసింది. అప్పటి నుంచి ఆ విరాట్ మూర్తిని తన పెనిమిటిగా ఊహించుకుంది. స్వామి కోసం తపస్సు చేసింది. ఆమె సంకల్పానికి ముచ్చటపడినటువంటి విష్ణుమూర్తి ఆ లక్ష్మీ అంశను తన యొక్క జీవన సహచరిగా భార్యగా స్వీకరించాడు. అంటే భృగు మహర్షి తన కుమార్తెగా పుట్టినటువంటి ఆ భార్గవిని కన్యాదానం చేశాడు విష్ణుమూర్తికి. అప్పుడు ఆ తల్లి నిత్యానపాయినిగా ఉంటూ ఉన్నది. అపాయిని అంటే విడిచిపెట్టేది, అనపాయిని అంటే విడిచిపెట్టకుండా ఉండేది. విష్ణుమూర్తిని అంటే శ్రీమన్నారాయణుణ్ణి విడిచిపెట్టకుండా ఉండేటటువంటి తల్లి కాబట్టి లక్ష్మీ సహస్రనామాల్లో ఓం నిత్యానపాయినే నమః అనే మంత్రం ఉంది. ప్రతి అవతారంలో కూడా భర్తను అనుసరిస్తూ ఉంటుంది. ఆయన కూర్మావతారం ధరించినప్పుడు కూర్మవతిగా వచ్చింది. వరాహావతారంలో వచ్చినప్పుడు భూలక్ష్మిగా వచ్చింది. నారసింహావతారంలో శ్రీలక్ష్మిగా వచ్చింది, ఆమె చెంచులక్ష్మి. పరశురామావతారంలో రేవతీదేవిగా వచ్చింది. రామావతారంలో సీతాదేవిగా వచ్చింది. కృష్ణావతారంలో రుక్మిణిగా వచ్చింది. స్వామి కోసమే అవతరించింది. అయితే వామనావతారం అనేది అంశావతారం, రెండోది బ్రహ్మచారి అవతారం. మరి ఆ అవతారంలో ఎలా వచ్చింది అంటే తానే కృష్ణాజనంగా మారి వచ్చింది. జింక చర్మంగా మారి భగవంతుణ్ణి అంటిపెట్టుకొని ఉంది. వటుడు రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తితో పాటు బలిచక్రవర్తి సభకు వెళ్ళింది. ఆ విధంగా కృష్ణాజన రూపంలో ఎక్కడ ఏ చిన్న ఎడబాటును కూడా తట్టుకోలేదు లక్ష్మీదేవి. అయినా కొన్నిసార్లు వేరుపడక తప్పల. అది కేవలం లోక కళ్యాణం కోసం. రామావతారంలో సంవత్సరం పాటు విడిపడిపోయింది, రావణ సంహారం కోసం. అక్కడ ఒకానొక సమయంలో శ్రీ మహావిష్ణువు తనకు ప్రసాదించినటువంటి నిర్మాల్య హారాన్ని ఐరావతం మీద ఊరేగుతున్నటువంటి దేవరాజుకు అందించాడు దుర్వాసో మహర్షి.
ఇంద్రుడు ఆ భగవంతుడి యొక్క నిర్మాల్యమైనటువంటి ఆ దండని కళ్ళకైనా అద్దుకోకుండా మదోన్మత్తుడై ఐరావతము యొక్క తల మీద వేశాడు. ఏనుగు ఆ విధంగా తన తల మీద పడినటువంటి ఆ దండని, ఆ దండలో ఉండేటటువంటి పూలలో మకరందాన్ని కురవటానికి కొన్ని తుమ్మెదలు వచ్చి చెవుల దగ్గర రొద చేసేసరికి దానికి ఇబ్బంది కలిగి ఆ తొండంతో తీసి భూమి మీద కొట్టింది. దీంతో దుర్వాస మహర్షి కోపం కట్టలు తెంచుకుంది. ఒరీ ఇంద్ర, అంతులేని సంపదలను చూసుకునే కదా ఈ మిడిసిపాటు, నీ ఐశ్వర్యం అంతా కూడా సముద్రంలో కలిసిపోవుగాక అని శపించాడు. ఆ కారణంగానే లక్ష్మీదేవి సంపద రూపంలో ఉంటుంది కదా తల్లి, కొంతకాలం అనంతమైనటువంటి జలరాశిని ఆశ్రయించింది. ఆ తరువాత కొంతకాలానికి దేవతలు రాక్షసులు ఇద్దరూ కలిసి క్షీరసాగర మథనం చేస్తే మళ్ళీ అందులో నుంచి బయటకు వచ్చింది. లోక కళ్యాణకారకుడైనటువంటి విష్ణుమూర్తిని భర్తగా ఎంచుకుంది. ఆ ఇద్దరిది ఎలాంటి బంధం అంటే సూర్యుడికి సూర్య కిరణాలకి ఉన్న సంబంధం, సముద్రానికి అలలకి ఉన్న సంబంధం. అటువంటి సంబంధం కలిగినటువంటి వాళ్ళయ్యారు లక్ష్మీనారాయణులు. ఆ తరువాత సత్యనారాయణ స్వామిగా అవతరించినప్పుడు రమాదేవిగా వచ్చింది ఆ తల్లి. రమా సమేతుడిగానే పూజలు అందుకున్నాడు సత్యదేవుడుగా. శ్రావణ మాసంలో మనం జరుపుకునేది వరలక్ష్మీ వ్రతమే అయినా శ్రీమన్నారాయణుడితో కలిసే కలశంలో కొలువు తీరుతుంది ఆ లక్ష్మీదేవి. అంటే పవర్ణానికి ముందు వచ్చే శుక్రవారం నాడు భార్గవిగా అవతరించింది. వరములు ఇచ్చేటటువంటి దేవత కాబట్టి వరలక్ష్మి అనేటువంటి పేరుతోటి అమ్మవారు పిలువబడింది. అంటే వరలక్ష్మి అంటే ఇంకొక అర్థం కూడా ఉంది, వరిష్టమైనటువంటి లక్ష్మి అని. ఆమె కంటే ఇంకా అతీతులైన వాళ్ళు లేరు. అందుకనే అష్టలక్ష్ముల్లో వరలక్ష్మి ఉండదు. వరలక్ష్మి ఈ అష్టలక్షులకి ప్రతీకగా అన్ని శక్తులు తనలో నిండి నిబిడీకృతమైనటువంటి తల్లి. ఇది మనం గమనించాలి. వరిష్టమైన తల్లి, వరాలు అనుగ్రహించే తల్లి. మహావిష్ణువు మాత్రం శ్రీ మహాలక్ష్మిని విడిచిపెట్టి ఉండగలుగుతాడా? రామావతారంలో ఆయన ఎంత బాధపడ్డాడో రామాయణం చదివిన మన అందరికీ తెలుసుగా. అందులోనూ ఆ తల్లికి చెంచల అని పేరు. ఎవరినీ ఎల్లకాలం ఆశ్రయించి ఉండదు అనేటువంటి అపప్రద ఉంది లక్ష్మీదేవి మీద. ఆ భయంతోనే తన గుండెల్లో చోటిచ్చి ఆ కమలాక్షిని కట్టడి చేశాడు అంటారు పెద్దలు. పురాణాలు మహావిష్ణువుని నిత్యశ్రీ అని పిలుస్తారు. అంటే శ్రేయఃపతి. ఆ శ్రీపతి శిష్ట రక్షణ కోసమైనా దుష్ట శిక్షణ కోసమైనా మహాలక్ష్మితో కలిసి వెళ్ళవలసిందే. అలనాడు గజేంద్రుని రక్షించడానికి భార్యతోటి పాచికలాడుతున్నాడు, పరాచికాలాడుతున్నాడు, పైట కొంగు పట్టుకున్నాడు. అది ఏమీ వదిలిపెట్టకుండానే వెళ్ళాడు అని పోతన గారు చెప్పాడుగా. సిరికిన్ చెప్పడు శంఖ చక్ర యుగము చేదో ఈ సంధింపడు, ఏ పరివారం బును జీరడు అభ్రగపతి మన్నింపడు, ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు, వివాద ప్రోద్ధిత శ్రీ కుచో పరిచేలాంచలములనైన వీడడు, గజ ప్రాణ అవనోత్సాహి అంటాడు కదా అక్కడ.
అయితే ఆ బయలుదేరినటువంటి హడావుడిలో, ఆ సంరంభంలో తన ఇల్లాలైనటువంటి లక్ష్మీదేవుని కొంగును విడిచిపెట్టలా స్వామి. మరీ ఇంత ప్రేమ. శ్రీ కుజో పరిచేలాంచలమైన వేడడు అని ముక్కున వేలేసుకున్నారు ముక్కోటి దేవతలందరూ. ఆ ఇద్దరి యొక్క అన్యోన్యత ఓ దాంపత్య పాఠం ఈనాటు ఉండేటటువంటి ఆధునిక భార్యాభర్తలకి. సత్యకాలానికి ముందు నుంచి వాళ్ళిద్దరూ గొప్ప ప్రేమికులే. కాబట్టే అమ్మవారిని ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోహో పరాం ప్రేయసి అని కొనియాడుతుంది వెంకటేశ్వర ప్రపత్తిలో. అమ్మవారి స్వభావం ఎట్లా ఉంటుందంటే, ఆ లక్ష్మీదేవి సున్నితమైన మనస్సు కలిగింది. ఎవరైనా సరే లక్ష్మీ కటాక్షాన్ని పొందాలంటే ముందుగా ఆ తల్లి యొక్క స్వభావాన్ని అర్థం చేసుకొని తీరాలి. ఆ తల్లి యొక్క ఇష్టాయిష్టాలు గ్రహించాలి, తెలుసుకోవాలి. మహాభారతంలో శాంతి పర్వం చూస్తే ధర్మరాజు భీష్ముడిని అడిగాడు, తాత మహాలక్ష్మి ఎక్కడెక్కడ కొలువై ఉంటుంది, ఆ స్థానాలు నాకు చెప్పండి అని అడిగాడు. భీష్ముడు అన్నాడు, ధర్మరాజా, పచ్చటి పొలాలలో ఉంటుంది, పారే సెలయేటి జలాలలో ఉంటుంది, పసుపు పూసినటువంటి గడపలో ఉంటుంది, స్వచ్ఛమైనటువంటి చిరునవ్వులో ఉంటుంది, అతిథి అభ్యాగతులతో కళకళలాడేటటువంటి గృహాలలో ఉంటుంది, పరిశుభ్రత పాటించే ఇంట్లో ఉంటుంది, సత్యంలో ఉంటుంది, దానంలో ఉంటుంది, ధర్మంలో ఉంటుంది అని ఎన్నో విశేషాలు చెప్పాడు భీష్మ పితామహుడు. నిత్యము సత్యం పలికేవాళ్ళు, బాహ్య అంతర శౌచాన్ని పాటించేటటువంటి వాళ్ళు, నిర్మలమైనటువంటి మనస్సు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అమ్మకు నచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళ ఇళ్లలో నుంచి బయటికి వెళ్ళదు అమ్మ. అంతేకాదు లక్ష్మీదేవి శాంతి ప్రియ. శాంతి అంటే తనకెంతో ఇష్టం. తాను ఉన్న ఇటువంటి ఇంట్లో నిరంతరము ఆనందం వెల్లివిరియాలని కోరుకుంటుంది తల్లి. అలాగే మనం కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటాం. ఆ లక్ష్యానికి అధిదేవత కూడా లక్ష్మీదేవే. అంతేకాదు దీపలక్ష్మిగా ఉండి అజ్ఞానము అనేటువంటి చీకటిని పోగొడుతుంది. జ్ఞాన సాధకుడికి మార్గం సుగమం చేస్తుంది తల్లి. కాబట్టే చీకటిలో సంచరించేటటువంటి గుడ్లగూబని ఏరి కోరి తన యొక్క వాహనంగా ఎంచుకుంది అని అర్థం చేసుకోవాలి. అంతేకాదు అమ్మవారికి పచ్చదనం అంటే ప్రాణం. అందుకనే వనలక్ష్మిగా, వృక్షలక్ష్మిగా ఆ తల్లిని ఆరాధిస్తాం. వేప చెట్టు తీసుకుంటే లక్ష్మీ స్వరూపంగా ఆరాధిస్తాం మనం. భక్తులు కూడా అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామంలో ఓం ప్రకృత్యై నమః, అది కదా మొదటి పదం, మొదటి నామం. ప్రకృతే అమ్మ, అమ్మే ప్రకృతి. 4 మొక్కలు ఉన్న చోటికి బొట్టు పెట్టి పిలవకపోయినా లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఎందుకని? ఆమెకు పచ్చదనం ఇష్టం కాబట్టి. అంటే ఆ శ్రీలక్ష్మికి అటువంటి గృహలక్ష్మి పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుంది. ఏ ఇంట్లో ఇల్లాలు మొక్కలు పెంచుతూ వాటికి నీళ్లు పోసి సంరక్షిస్తూ ఉంటుందో ఆ ఇంట్లోనే ఉండాలి అనుకుంటుంది తల్లి. ఇల్లాలి చిరునవ్వులో అమ్మవారు ఉంటుంది. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని
మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవా